ఈరోజు పర్సు దొంగతనం చేసింది, రేపు ఇంకేం తీస్తుందో. నేను తీయబోయే సినిమాలో నిన్ను హీరోయిన్ గా పెట్టుకోవడానికి ప్రొడ్యూసర్ గారు ఒప్పుకున్నారు. ఈ రాక్షసుల మధ్య భయంతో చేస్తూ నేను బతకలేను. నేను నీ దగ్గరకు వచ్చేస్తానమ్మా. సంగీత, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? సంగీత, నేను చెప్పేది విను. సంగీత, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా? చెప్పేది అర్థం చేసుకో. సంగీత, సంగీత, ఏనాడో నా ధైర్యాన్ని చంపేశారు. భరించడం తప్ప తెగించడం తెలియట్లేదు. మరి చావడానికి ఎక్కడి నుంచి వచ్చింది తెగింపు? అందులో నూరో వంతు నువ్వు బతకడానికి నిన్ను అణిచివేస్తున్న వాళ్ళ మీద తిరగబడ్డానికి ఉపయోగిస్తే నీ బతుకు మరోలా ఉంటుంది. అది ఈ జన్మలో జరగదు. ఎదుటి మనిషికి మన మీద కోపం పుడితే భరించొచ్చు, కానీ అసహ్యం పుడితే తట్టుకోవడం చాలా కష్టం. నేను నా కుటుంబానికి కాని దాన్ని, ఈ ప్రపంచానికి పనికిరాని దాన్ని. బాధ చెప్పుకోవడానికి బంధువులు లేరు, నా కన్నీళ్లు తుడవడానికి ఆయన వారు లేరు. నేను ఒంటరి దాన్ని. ఈ ఒంటరి బతుకు బతికే కన్నా చావడమే మంచిది. అంత మాట అన్నద్దు సంగీత. నువ్వు ఒంటరిదానివి కాదు. చూడగలిగే మనసుంటే నీ అనేవాళ్ళు నీకు చాలా మంది ఉన్నారు. అర్థం చేసుకోగలిగితే నీ కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. రక్త సంబంధం ఉన్నవాళ్లే నా రక్తం కళ్ళ చూడాలనుకుంటున్నారు. ఆదరించేవాళ్లే నన్ను చేతరించుకుంటున్నారు, చిత్రవద చేస్తున్నారు. నన్ను రెక్కలు తెగిన పక్షిని చేసి
పంజరంలో పెట్టి పరీక్షిస్తున్నారు. సంగీత, నువ్వు పంజరం దాటి ప్రపంచంలోకి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. ఒక్క సంవత్సరం ఓపిక పట్టు. ఒక్కొక్కరు నీ కాలి కింద చెప్పుల బతకాల్సిందే. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించేశాను. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం తప్పు కాదు. అడుగేస్తే తప్పు, నోరు విప్పితే తప్పు, నిలబడితే తప్పు, కూర్చుంటే తప్పు. అసలు నేనే తప్పు. ఎన్ని తప్పులున్న నా పుట్టుక ఎందుకు? అందుకే ఈ బతుకే బరువు అనిపిస్తుంది. అది బరువు కాదు, భయం, అపనమ్మకం. నీ మీద నీకు నమ్మకం పోతున్న కొద్దీ భయం బయటకు వస్తుంది. నువ్వు చావటం కాదు, నీలో ఉన్న భయాన్ని చంపేయి. అప్పుడు నీ జీవితం నీకు ఎంతో గొప్పగా కనిపిస్తుంది. భయం అన్న మాటని పోగొట్టుకోవాలన్న ఆలోచనే భయం వేస్తుంది. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి చూడ్డానికి, వినడానికి. కానీ నాకు మాత్రం భయం మాత్రమే కనిపిస్తుంది. ఆ భయాన్ని పుట్టించిన మా అత్తయ్య కనిపిస్తోంది. భయాన్ని మీ అత్తయ్య సృష్టించలేదు సంగీత, నీకు నువ్వు సృష్టించుకున్నావు. నీకు ఆ భయాన్ని దూరం చేయాలనే నీకు నీడలా కాచుకొని తిరుగుతున్నాను. అయినా గమనించలేకపోయావు. అంతెందుకు, నీ పుట్టినరోజు నాడు నీకు బహుమతి ఇచ్చాను. నీ జీవితానికి ఉపయోగపడుతుందని చెప్పాను, నిన్ను మారుస్తుందని చెప్పాను. కనీసం ఆ బహుమతి ఏంటో చూసావా? ఎందుకు చూడాలి? చూసి ఏం చెయ్యాలి? ఆ బహుమతి ఇచ్చింది మీరేనని వాళ్ళకి తెలిస్తే నేను వాళ్ళ చేతుల్లో పశువునవుతాను, నరకానికి దగ్గర అవుతాను. ఈ ప్రపంచంలో మనిషి ఏం చెయ్యాలన్నా ఒక కారణం కావాలి. కానీ మా అత్తయ్య నన్ను కొట్టడానికి కారణం అవసరం లేదు. కొట్టాలి అన్న ఆలోచనే చాలు. నేను కాదన్నా, ఆ రోజు వద్దన్నా మార్కెట్లో గిఫ్ట్ ఇవ్వబోయావు. కాదనుకుని వచ్చేసాను. అయినా నాకు తెలియకుండా ఆ గిఫ్ట్ నా బుట్టలో వేశావు. మా అత్తయ్య నా మీద కసి తీర్చుకోవడానికి బలమైన కారణాన్ని ఇచ్చావు. సారీ సంగీత. సారీ సంగీత, అలా జరుగుతుందని ఊహించలేదు. నా చేతులు నీకు రక్షణగా ఉండాలని కోరుకున్నానే గాని నా వల్ల నీకు శిక్ష పడుతుందనుకోలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ సంగీత. దురదృష్టాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్న దాన్ని ఎవరు మాత్రం ఏం చేస్తారు? అందుకే చావే అదృష్టంగా కనిపిస్తోంది. లేదు సంగీత, నువ్వు దురదృష్టవంతురాలు కాదు. రాజావారి మనవరాలుగా వాళ్ళ కడుపును పట్టడం నీ అదృష్టం. కానీ ఆ అదృష్టాన్ని నువ్వు అనుభవించలేకపోయావు. నీ పుట్టుకో అర్థం దొరకాలన్నా, ఈ సమాజంలో నీ తల్లిదండ్రుల పేరు నిలవాలన్నా నువ్వు బతకాలి, అనుకున్నది సాధించాలి. అంతేకాని నువ్వు అర్ధాంతరంగా కన్ను మూస్తే నువ్వే కాదు, మీ తాతయ్యని కూడా ఓడించిందని అవుతావు. ఇంతలా హింసిస్తున్న మీ అత్తయ్య నిన్ను బతకనిస్తుంది అంటే కారణం నీ పేరు మీద ఉన్న ఆస్తి. ఆ ఆస్తి నీ చేతికొచ్చిన రోజు ఈ ప్రపంచానికి నువ్వేంటో తెలుస్తుంది. అర్థం చేసుకో. అంతేకాదు, తొందరపడి నీ ప్రాణాలు తీసుకుంటే బతుకున్న మీ తాతయ్య దిక్కులేని వాడైపోతాడు. మీ తాతయ్య మామూలు మనిషి అయ్యేలోపు నువ్వు మహారాణి అవ్వాలి. మీ తాతయ్యకి ఎదురుపడాలి. అప్పుడే మీ అమ్మా నాన్నల ఆత్మ శాంతిస్తుంది.
సంగీత, నువ్వు ఏమాత్రం తప్పుడు ఆలోచన చేసినా మీ తాతే బతకడు. ఇది నిజం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోనని మీ అమ్మా నాన్నల మీద ఒట్టేసి చెప్పు. ఎప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోనని మీ అమ్మా నాన్నల మీద ఒట్టేసి చెప్పు. చెప్పు సంగీత. నేను అంటే 1,000,000 మంది అమ్మాయిలు నా చుట్టూ తిరుగుతారు. అలాంటిది నా షూ పాలిష్ చేయడానికి కూడా పనికిరాని ఆడది నేను మోజు పడితే కాదనడమే కాకుండా నన్నే కొడుతుందా? నో నో, దానంతు చూస్తా, వదిలిపెట్టను. ఈరోజు దాని బతుకు నా చేతిలో ఫినిష్ అవ్వాల్సిందే. జీవితాంతం అది కుమిలి కుమిలి ఆడవలసిందే. చెప్తా. టైం 1 గంట అవుతుంది. ఇది ఇంట్లో లేదు అంటే ఏదో జరుగుతుంది. చాలే నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి. పెద్దమా 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 ఎక్కడున్నావు? పెద్దమా 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 ఎక్కడున్నావు? త్వరగా రా పెద్దమా. చిన్నా, ఏమైందిరా? ఎందుకు అలా అరుస్తున్నావు? అరవకుండా ఏం చేయను పెద్దమా. నీ పరువు ప్రతిష్ట అంతా హుస్సేన్ సాగర్ లో కలిసిపోయింది. ఏమంటున్నావురా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 1 గంట అయింది బాబు. ఇది అడగడానిక లేపావు? నువ్వు మోస్తావా? పెద్దమా, నీ మేనకోళ్ళు నువ్వు క్రమశిక్షణతో పెంచాలనుకుంటున్నావు. నువ్వు కన్నెర చేస్తే అది వణికిపోద్ది అనుకున్నావు. కానీ ఈ సమయంలో అది గదిలో లేదు, అసలు ఇంట్లోనే లేదు, ఇంట్లోనే లేదు, ఇంట్లోనే లేదు, ఇంట్లోనే లేదు. ఏంటి బాబు నువ్వు అనేది? సంగీత ఇంట్లో లేదా? అవును పెద్దమ్మా, నువ్వు కేకేస్తే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందన్నావుగా. ఏది పిలు? సంగీత, సంగీత, నిన్నే పిలిచేది, బయటికి రా.
సంగీత సంగీత ఏది వచ్చిందా? రాదు. అసలు అది ఇంట్లో ఉంటేనే కదా. ఏది వచ్చిందా? రాదు. అసలు అది ఇంట్లో ఉంటేనే కదా. అర్ధరాత్రి గడప దాటి వెళ్ళింది అంటే అసలు అది ఏ పరిస్థితిలో ఉందో ఆలోచించి పెద్దమ్మా. సింధూరా, ఇంత రాత్రి ఇల్లు దాటింది అంటే ఇది దానికొచ్చిన ధైర్యం కాదమ్మా. ఎవరో దగ్గరుండి భుజం తట్టి పంపించారు. రేయ్ ఎక్కడ రాది? నాకు తెలియదు అమ్మగారు. ఆయన అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. అయితే పిలవరా. పిలు. రేయ్ ఇద్దరూ కలిసి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారా? నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నా మాట అంటే లెక్క లేకుండా పోయింది కదూ. కావాలని ఈరోజు నువ్వే దాన్ని దగ్గరుండి గడప దాటించావు. చెప్పు, ఎక్కడికి పంపించావు? చెప్పు. సింధూరా, వీడిలా చెప్పడమ్మా. వీడి చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు. చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పు, చెప్పరా. ఎక్కడ్రా అది? దిగు. లోపలికెళ్ళారు. అమ్మాయి గారు ఇంట్లోనే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. లేదని చెప్తున్నారు కదరా. తెగించి అమ్మాయి గారు ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉన్నారు. ఈ ఇంట్లోనే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఇంట్లోనే ఉందా? ఆ. ఏది రా చూపించు. పద పదరా. చూపించరా. చూసారా అమ్మగారు, నేను చెప్తే వినలేదు. అమ్మాయి గారు గదిలోనే ఉన్నారు కదా. ఎందుకమ్మా హింసిస్తున్నారు? ఎందుకమ్మా అమ్మాయి గారిని నిందిస్తున్నారు? చిన్న
అది గదిలోనే ఉంది కదరా, చూడలేదా? చూశాను పెద్దమ్మా, కానీ నేనే పొరపాటు పడి ఉంటాను పెద్దమ్మా. సరే వెళ్ళి నిద్రపో. ఓకే పెద్దమ్మా. వెళ్ళు. ఈరోజైతే తప్పించుకున్నాం. రేపెక్కడికి పోతావే చెప్తా.